సిటీ కేబుల్. ఎందెందు వెతికినా అందందు అక్రమాలే, ఇదేంటని అడిగితే బెదిరింపులే. ఎందెందు వెతికినా అందందు అక్రమాలే, ఎవరైనా ఇదేంటని అడిగితే వారిని బరితెగించి బెదిరించడమే. ఇదెక్కడో ఇతర రాష్ట్రాల్లో కాదు, మన తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామం. ఏ కోణంలో చూసినా ఆ కోణంలో అక్రమాలు చేయడం అక్కడ శరమాములే. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా సీమా సుల్తానా ఎన్నికైంది. సీమా సుల్తానా భర్త ఖలీద్ గ్రామంలో తనకు అనుకువగా కొందరిని ఆసరగా చేసుకుని ఇతరులను బెదిరించడం శరమాములే. తమ గ్రామ శివార్లోని అసైన్డ్ ప్రభుత్వ భూములలో నుండి కొందరు రైతులు తమ భూమి ల్యాండ్ లెవెలింగ్ కోసం పేరిట ఎర్రమట్టిని కర్ణాటక రాష్ట్రానికి తరలించి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా భారీ యంత్రాలు జేసీబీ, ఇటాచీల సహాయంతో రాత్రింబవళ్లు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. కొందరు రైతుల పొలాలకు వెళ్లే దారి ధ్వంసం అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ ఎర్రమట్టిపై ఎవరైనా అడగడానికి సాహసిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తూ తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ల్యాండ్ లెవెలింగ్ అనగా కేవలం మట్టిని సరిచేయడమే కానీ మట్టిని తరలించడం కాదని అందరికీ తెలిసిన విషయమే. ఎంఎండిఆర్ యాక్ట్ 1957 జీవో ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష విధించవలసి ఉంటుంది అనే ఆదేశాలు ఉన్నాయి. కానీ కొందరు అధికారులకు మామూలు చెల్లిస్తూ అక్రమ ఎర్రమట్టిని తరలిస్తున్నారు. గత వారం రోజుల క్రితం నూతనంగా వచ్చిన ఎస్ఐ శ్రీశైలం యాదవ్ ఈ విషయంలో దృష్టి సాధించడంతో అక్రమ ఎర్రమట్టి కొనసాగిస్తున్న వారు కాస్త జాగ్రత్త పడుతున్నారు. కానీ అప్పటి వరకు మాత్రం తాను ఆడిందే ఆట పాడిందే పాటగా అక్రమాలు కొనసాగాయి. గ్రామంలో రాత్రిపూట విద్యుత్ దీపాలు లేక చీకటిమయం అయిందని గ్రామస్తులు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకుంటే వాటిపై గ్రామ పంచాయతీ నిధుల ద్వారా బిల్లులు స్వాహా చేసుకున్నారు. ఇలా ఎన్నో మరమ్మతుల పేరిట గ్రామ పంచాయతీ నుండి లక్షల్లో డ్రా చేశారు. కనీసం గ్రామ సభలో అక్రమ బిల్లుల విషయంలో చర్చిద్దామని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎదురు చూసినా అటు సర్పంచ్, ఉప సర్పంచ్ ఎవరు గ్రామ సభకు హాజరు కాలేకపోయారు. గ్రామస్తులు ఎవరైనా బిల్లుల గురించి, అక్రమాల గురించి అడిగితే సర్పంచ్ భర్త ఖలీద్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ శాఖ, మైన్స్, పోలీస్ శాఖల అనుమతులు ఉండవలసి ఉన్నా అవేవి లేకుండానే రాత్రింబవళ్లు ఎర్రమట్టిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి సేవ చేస్తానని నమ్మబలికి గెలిచిన అనంతరం బెదిరింపులకు పాల్పడడం పట్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
కి ఓటేయండి, కత్తెర గుర్తుకు ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీమా సుల్తానా గారు, మా వైఫ్, అందరూ అభిప్రాయంతోనే నిలబెట్టించినాం. ఓటేయండి, ధర్మంకి ఓటేయండి, కర్మంకి ఓటేయకండి. మైల్వార్ గ్రామ పంచాయత్ అందరికీ నమస్కారాలు. మన మైల్వార్ గ్రామ పంచాయత్లో సీమా సుల్తానా ఇంతకుముందు 5 సంవత్సరాలు కాంటాక్ట్ చేసి సర్పంచ్ అయినరు. ఇప్పుడు కూడా మా పబ్లిక్కి కోరుతున్నాను, మళ్ళా ఒకసారి ఎలక్ట్ చేయాలని మా బీద ప్రజలకు, మా అక్క జనులకు, మా అన్నదమ్ములకు అందరికీ కోరుతున్నాను. మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని 10,000 ధన్యవాదాలు చెప్తున్నాను. నేను డెవలప్మెంట్ చేసేది నాకెంత అయితే అంత చేస్తా. ఫార్మేషన్ రోడ్స్ పూర్తి కాలేవు, ఆ ఫార్మేషన్ రోడ్స్ చేస్తా. కాబట్టి మన ఎమ్మెల్యే సాయంతో సీసీ రోడ్లు, జోగివాడలో సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ లేదు, అదొకటి సాయంతో చేస్తామని హామీ ఇస్తున్నాను. కాబట్టి ఎస్సీ వాడాల సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ లేవు. అవి కూడా ఎమ్మెల్యే సాబ్ 30 లక్షలు ఇస్తున్నాడు. ఎలక్షన్ గెలిచిన తర్వాతనే ఒక నెలలో పూర్తి పని చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ మన అంబోజీ సేన్కాడ్ నుంచి కుక్కతుమ్ వరకు అది ఫార్మేషన్ రోడ్ ఉంది, అది సొంతంగా చేస్తాను నేను. ఇంతకుముందు డెవలప్మెంట్ చేసింది కూడా స్కూల్ కంపౌండ్ వాళ్ళు చేసినాము. ఫార్మేషన్ రోడ్ 18 కిలోమీటర్ వేసినాము. మన కొత్లాపూర్లోనికి బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేసిండు సార్, 67 లక్షలది శాంక్షన్ అయింది. ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది అయిందే. మన 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజ్యమే ఉంది, మన కాంగ్రెస్ రాజ్యం. కాబట్టి 3 సంవత్సరాలు పబ్లిక్ గ్రామ పంచాయతీకి పని కావాలంటే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి పని తీసుకోండి. దానికి నేను కట్టుబడి ఉంటా. మీరే సర్పంచ్లు, నేనేం సర్పంచ్ కాను, మీరే పబ్లికే సర్పంచ్. ఎలక్టెడ్ అంటే ఒక సర్పంచ్ హోదా, అది మీరే సర్పంచ్లు, మీదే పని ఉంటుంది, మీ పైసానే ఉంటుంది అది అంతా గ్రామ పంచాయతీ. అందుకే మోదీ గారు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ దాని గురించి కూడా మంచిగా సహకరిస్తున్నాడు. మన సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తున్నది, స్టేట్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి సాయం ఇవ్వండి సార్, మాకు గ్రామ పంచాయతీలో కూడా చాలా డెవలప్మెంట్ చేసేడుతున్నది అని. ఈసారి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు కాంగ్రెస్ పీరియడ్లో, మనకు మంచి డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఓటు వేస్ట్ కాకుండా మన కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి మనోహర్ రెడ్డికి ఒక మంచి పేరు తెచ్చి, మంచి ఎమ్మెల్యే ఉన్నారు మాకు, మంచి ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకరు, మళ్ళొకసారి దొరకరు, మంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఎన్ని టైం ఇవి గెలిచిన 2 సంవత్సరాల్లో కూడా 20-30 సార్లు వచ్చిండు మా ఊరికి. అట్టోటి ఎమ్మెల్యే ఉన్నాడు, బీద కాలం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు. మనకి ఏ సమస్య ఉన్నది పరిష్కరిస్తాడు. కాబట్టి ఆ పనులు చేసుకుందాం మనము. మన రామరెడ్డి కుంట కూడా ఉన్నది, ఆ కుంటకు ఒక 4-5 రోజులు చేసి పెట్టి అది కంప్లీట్ చేద్దాము. మన ఈ ఇండ్లు వస్తున్నాయి బీద ప్రజలకు, ఒక 100 ఇండ్లు బిచ్చిరెడ్డి, 50 ఇండ్లు అప్పుడు వస్తే 30 ఇండ్లు ఇచ్చిండు బిచ్చిరెడ్డి. ఇప్పుడు 100 ఇండ్లు బిచ్చిరెడ్డి మేమందరం కలిసి, మన గ్రామ పంచాయతీలు అందరూ కలిసి పోయి ఎమ్మెల్యే సాబ్కి 100 ఇండ్లు తెస్తామని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మన తాండకు రోడ్ లేదు, అండర్ డ్రైనేజ్ లేదు. అండర్ డ్రైనేజ్ ఇప్పుడు చేస్తా, నా సొంతం పైసలతో 2-3 లక్షలు అయితే చేస్తా. సీసీ రోడ్ అయితే ఎమ్మెల్యే సాబ్కి అడిగి అది పూర్తి చేస్తా. వీధి లైట్ లేదు. కాబట్టి ఇంకా తోడే సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి. 40 బోర్లు మన కమిటీ నుంచి వచ్చినాయి. 20 తారీఖు నుంచి స్టార్ట్ చేడతా. మన గ్రామ పంచాయతీలో ఎవరెవరికి బోర్లు వసతి లేదు, ఆ వసతి పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. మీరు ఇంతకుముందు వైస్ ఎంపీగా చేసిండ్రు, సర్పంచ్గా చేసిండ్రు, ఆ టైంలో ఏమి డెవలప్ చేశారు? వైస్ ఎంపీపీ చేసేటప్పుడు సబ్ స్టేషన్ ఆడికి రోడ్ కచ్చా ఉండే. ఎమ్మెల్యే సాబ్కి చెప్పి
బీటీ రోడ్ చేపించి తాండకు సీసీ రోడ్ కొట్టించినాం. నా సొంతం ల్యాండ్ ఇచ్చిన 1.5 acres అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాం. ఫార్మేషన్ రోడ్స్ మన అండర్ డ్రైనేజ్ చేసినాము. మా సర్పంచ్ కూడా మేమే ఉంటుంది, వైస్ ఎంపీపీ కూడా నేనే ఉంటుంది. కాబట్టి అండర్ డ్రైనేజ్ చేసి ఒక బిల్లులు రావాలి, ఒక 30 లక్షల వరకు రావాలి. కాబట్టి ఇంకా 3 వార్డులు లేవు. కుప్పర్వాడి అండర్ డ్రైనేజ్ కూడా చేద్దామని ఉన్నది. జోగివాడల సమస్య ఉంది, రోడ్ సమస్య, దాన్ని ఎట్లా తీరుస్తావు? జోగివాడల సమస్య ఉండే మొన్న బిచ్చిరెడ్డి మేమందరం కలిసి 15 లక్షలకు ఆ భూమి కొని రోడ్ వేసి బోర్ వేయడానికి 25 తారీఖు వరకు సీసీ రోడ్ మేము ఎమ్మెల్యే సభతో తెచ్చి బోర్ సొంతం వేస్తాము. దాని తర్వాత సీసీ రోడ్లు ఇచ్చి కంప్లీట్ చేస్తాం. ఇది హామీ మాది. మేము బాండ్ పేపర్ కూడా రాసిస్తున్నాం. మూల గెలిచిన తర్వాత ఇంకేం చేసేది ఉంది? గెలిచిన తర్వాత మా ఊరు బాగుండాలి, విధి దూపాలు మంచిగా ఉండాలి, నీళ్ళ సమస్య అడవిళ్ళలో ఎక్కడ పోకూడదు. అండర్ డ్రైనేజ్ చేస్తే బాత్రూమ్లు ఇంటికాడనే చేసుకుంటారు మంచిగా. అది నాకు ఒక సమస్య. మాకు ఒక సిటీ మోడల్ ఉండాలని మా ఊరు నేను కోరుతున్నాను. మీ పైన మిమ్మల్ని కిడ్నాప్ చేసిందని నిన్న మొన్న ఆరోపణలు వచ్చినాయి పేపర్లు, దాని కిడ్నాప్ చేసింది. నేను గుల్బర్గా వచ్చేటప్పుడు 1 గంట అప్పుడు సమస్యలో ఆయన సికిందర్ ఖాన్ అన్న కొడుకు అంజద్ ఖాన్ వచ్చి మాకు బండ్లకెళ్ళి గుంజి 2-3 కొట్టిండు. కాబట్టి కానీ ఆ సమస్య లేదు, మేము ధైర్యంగా ఉన్నాము. మా పబ్లిక్ సాత్ ఉంది మాకు. గ్రామ పంచాయతీ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసింది. మనం ఏం పని చేసిండు వాళ్ళు పని చేసింది మాకు చూపెట్టండి. ఏదైనా సమస్య గ్రామ పంచాయతీలో పని చేసిండ్రు కానీ వాళ్ళు ఏం పని చేసిందంటే స్కూల్ కాడది భూమి తీసుకున్నారు, చింత చెట్టు కాడ సాకల్గేర్ల భూమి తీసుకున్నారు, మంది భూములు తీసుకున్నారు. ఇది ఒక్కటే పని చేసింది కానీ వేరే డెవలప్మెంట్ పని చేయలేరు. ఏ గుడికి చందా ఇయ్యలేరు, ఏ సమస్యకు ఇది ఇయ్యలేదు. గుడి చందా తాండా గుడికి చందా అడగడానికి పోతే ఖాళీది ఇయ్యడమని చెప్పిండు. సమస్య ఖాళీది నీది నాది కాదు, సమస్య ఊరిది పబ్లిక్ది సమస్య. మీకు కిడ్నాప్ చేయవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? ఇంత ఏమంటే 3 రోజుల వరకు నేను లేకుంటే ఊళ్ళో బూట మాట్లాడి గెలుపుతామని ఆయన ఒక అభిప్రాయం. మీకు ప్రత్యర్థి ఎవరు? ఆ పిల్లగాడా లేకపోతే? మాకు ప్రత్యర్థి పిల్లగాడు లేదు, మా పిల్లలే మా పిల్లలు మనకు డెవలప్మెంట్ చేసుకుంటాం. ఏదో ఒకటి అలిగిన పిల్లలు మా పిల్లలే కానీ మాకు అపోజిట్ పార్టీ అంటే కాన్సాబే. ఎందుకంటే ఆవులు చేస్తుంటే మేము నిలబడకుంటే వాళ్ళు సార్ మాకేమవసరం ఉన్నది చెప్పు? ఇంత ఖర్చు పెట్టి మా పబ్లిక్ బాగుండాలి, భయం అని ఉండకూడదని, మా పబ్లిక్కి సేవలు చేయాలని పరిశాన్లో ఉన్నాం. లాస్ట్ బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉన్నది. మా బతికేటోళ్ళు హైదరాబాదు, శంకర్పల్లి, బొంబాయి, షోలాపూర్, కర్ణాటక, గుర్మిట్కాల్ అందరు పోతారు. ఊళ్ళో ఎవరు ఉంటారు సార్? ఎవరు అడిగేటోళ్ళు కూడా లేదు. పెద్ద మనుషులు ఉంటారు. బిచ్చిరెడ్డి అడగాలి, లేకుంటే నరసింహులు అడగాలి, సత్తర్బాయి అడగాలి, వాళ్ళు అడగాలి. ఎవరు ఊరు సమస్య పట్టించుకున్నారు. ఎస్సీ వాడ ఎట్లా ఉంది చూడండి సార్. నేను 5 సంవత్సరాల డెవలప్మెంట్ చేసినంటే ఒక 2 కోట్ల వరకు డెవలప్మెంట్ చేసిన. నాకు తర్వాత కరోనా వచ్చింది, నా పానం బాగాలేకుండే. అది సమస్య వల్ల నేను జర నిదానం అయితే. ఇప్పుడైతే ఖచ్చితంగా అంటున్నాం, మేము 2-3 ఎకరాలు అమ్మి కూడా నేను డెవలప్మెంట్ చేస్తాం.